1500 కిలోమీటర్ల పైన గ్రావిటీ కాలువలు, ప్రతి దగ్గర కూడా సబ్ స్టేషన్లు, బాహుబలి పంపులు, 141 టీఎంసీల రిజర్వాయర్లు, ఏది జరగలేదు. ఎవడన్నా అన్నాడనుకో చెప్పు తీసుకొని కొట్టాలి. నిజంగా కాళేశ్వరం పనికిరాదా? ఇక కాళేశ్వరం పనికిరాదని ఎవడన్నంటే వాడు అధికారి కానీ, వాడు ఆఫీసర్ కానీ, వాడు పొలిటీషియన్ కానీ, వాడు హైయెస్ట్ పొజిషన్ ఉన్నాడు కానీ అందరు చెత్త నా కొడుకులు అని చెప్పదలుచు. విధ్వంస చర్య జరిగింది, కావాలని బాంబు పెట్టి పేల్చారు నీళ్ళల్లో. ఆ బాంబు శబ్దం మీద మరి ఎందుకు తెలుసలేదు, ఎట్లా వచ్చింది శబ్దం? నమ్మిస్తారా ప్రజలు? అంటే కేసీఆర్ ఇష్టానికి కట్టేసిండు కాళేశ్వరం, ఇంజనీర్లు చెప్పింది కూడా వినలేదు అని చెప్పేసి కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉన్నాయి. కేసీఆర్ ఇంజనీర్ కాదు కదా, ఎట్లా కడతాడని? 70,000 పుస్తకాలు చదివినా అన్నాడు కేసీఆర్. 70,000 చదువుతాడా? సాధ్యమైతే ఇది రేవంత్ రెడ్డి కూడా ఉంటా ఉంటుంది. రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిన్నాడు. రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తినకూడదు, తినొద్దా? అంటే కేసీఆర్ వచ్చే వరకు మళ్ళీ కాళేశ్వరం సెపరేట్ కదా. కేసీఆర్ వచ్చినా, బీజేపీ వచ్చినా, రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాళేశ్వరం అనేది బాగు కాదు. శని 7 ఏళ్ళ శని ఉంటుంది కదా, మనకు 5 ఏళ్ళ శని పట్టుకున్నది. ఈ శని పోయేదాకా ఈ తెలంగాణ బాగుపడదు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. ఆయన గురించి మాట్లాడకంటే గిడ రోడ్డు మీద బిచ్చం ఆడుకునే బెగ్గర్ ఉంటాడు కదా, వాని గురించి మాట్లాడు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి కావచ్చు, వాడు ఎవడన్నా కావచ్చు. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి ఏ సీట్లో కూర్చుంటేంది, ఆయన మాట్లాడే మాటలకు ఏం విలువ ఉంటుంది? మీరు కూడా వరుస మీటింగ్లు పెడతారు ఎందుకు? అంటే కాళేశ్వరం డ్యామేజ్ని కొంచెం కంట్రోల్ చేయనిక ఇట్లా బీఆర్ఎస్ అబద్ధాలను ఎదుర్కోవడానికి సలసల మసులుతాంది రక్తం. నేను ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడినా ఇక్కడ దాకా వస్తానే బూతులు, కానీ సంస్కారం అవడం అవుతుంది ఇక్కడికి వచ్చేవారు. ఎవరైనా మౌనంగా ఉంటే తప్పు చేశారు అనుకుంటారు కదా, అదే జరిగి ఉండొచ్చు మరి. అంటే అటువంటి ఎలక్షన్ టైంలో మౌనంగా ఉండకూడదు. అంటే పాలమూరులో మళ్ళీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని అడగండి, పాలమూరులో చెరువులు ఎందుకు ఎండిపోయినాయని అడగండి, కలవకుర్తిని ఎట్టిపోతా మన పాలమూరు రంగారెడ్డి పథకం 80% పూర్తయినా కూడా ఎందుకు ముందుకు పోతలేదు అడగండి పోయి. ఎవరికి నష్టం? అడగాల్సింది ప్రజలు. తమాషా చూసుకుంటూ కూర్చోవాలి, ఏం చేస్తాం? ఆ టైం అయిపోయేదాకా కూర్చోవాలి అంతే. వీళ్ళు ఏదో చేస్తారని నమ్మకం అయితే ప్రజలకు లేదు, మాకు లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకా పనికిరాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు రైతులకు అందుబాటులో వస్తుంది? ఇటీవల NDSA ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ అయితే ఇచ్చింది గవర్నమెంట్కి. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాళేశ్వరం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ జనవరుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా వస్తున్నారు NDSA రిపోర్ట్ని? ఏమున్న దానిలో కొత్తగా ఏం చెప్పలే కదా. అప్పుడెప్పుడో 2023 మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిన తర్వాత వారం 10 రోజులకు ఢిల్లీలో ప్రెస్లో రిలీజ్ చేసిన స్టేట్మెంట్కును ఇప్పుడు ఇచ్చిన దానికి పెద్ద తేడా ఏం లేదు. 18 నెలలు దగ్గర పెట్టుకొని మళ్ళీ పాడిందే పాట అన్నట్టుగా పాత పాట వినిపించారు. మళ్ళీ ఇంకా నిపుణులతో పరీక్ష చేయించాలంటారు. మరి ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశానికి ఒక గర్వకారణమైన అథారిటీ ఉండాల్సింది 18 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పటికీ నిపుణులు దొరకలేదా? ఇంకా పరీక్షలు చేయించాలంటున్నారు. తర్వాత వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళే కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. అన్నారం సుందిల్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయి, చిన్న చిన్న రిపేర్లు అవసరం అని చెప్పి అప్పుడు వాళ్ళు అక్టోబర్లో చెప్పిన తర్వాత ఆ బ్యారేజీలన్నీ ఒక 8 నెలల్లో రిపేర్ చేశారు. రిపేర్ చేశాక కూడా ఇంకా అందులో లోపాలు ఉండొచ్చు. అంటే హైపోతికేషన్ తప్ప కరెక్ట్గా దీనికి ఇది నష్టం. అన్నారం సుందిల్లో కూడా వాడడానికి లేదు. సేమ్ ఏదైతే మేడిగడ్డలు జరిగిందో అది కూడా అక్కడ రిపీట్ కావచ్చు అని లేదు. యాక్చువల్గా వీళ్ళు అపాయింట్ చేసిన ఏదైతే పరిశోధన కోసం అపాయింట్ చేశారు కదా, వాళ్ళే క్వాలిఫైడ్ కాదు ఫస్ట్. దాని మీద మన అన్నారం గారు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ వచ్చినోడికి సబ్జెక్టే లేదు, వాడు వచ్చి టెస్ట్ చేశాడు, ఆ పద్ధతే కాదా, చేయాల్సిన పద్ధతే కాదా అని చెప్పి డైరెక్ట్ చీఫ్ ఇంజనీర్కే అతను లెటర్ పెట్టాడు. థర్డ్ క్లాస్ అంతా ఇదంతా ఈడీ సిబిఐ లాగా మోడీ చేతిలో. అందుకే హరీష్ రావు గారు అన్నట్టు, కేటీఆర్ అన్నట్టు NDSA కాదు, అది NDAనే. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నారు. దానికేం వాల్యూ లేదు NDSA రిపోర్ట్కి. అంటే అంత ప్రతిష్టాత్మకమైన ఏజెన్సీ చెప్పిన దానికి లేదా శాంటిటీ లేదా? వాళ్ళు పంపిన అధికారులు కానీ ఒక పర్టికులర్గా ఒక అధికారి నీళ్ళు నమిలేండి ఇక్కడ గారు అడిగితే ఇది పద్ధతే కాదు, ఇట్లా నానే మీరు చేసేది అని. అటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడితే పేరు గొప్పదే NDSA, కానీ వాళ్ళ వ్యవహార శైలి మాత్రం అంత ఆ స్థాయిలో లేదు. వాళ్ళు చెప్పింది ఏం లేదు కొత్తగా, మళ్ళీ కావచ్చు పోవచ్చు అదే చెప్పారు తప్ప ఈ నిర్దిష్టంగా ఇది పనికిరాదని చెప్పాలి, నిర్దిష్టంగా ఇది పనికి వస్తుందని చెప్పాలి. రిపేర్ చేయమని చెప్పిండ్రు, కానీ మళ్ళీ కుంగిపోవచ్చు, ఈ పరీక్షలను జరపాలి
అంటే ఇది ఆడ కాదు మోగ కాదు అన్నట్టు ఉన్నది దాని రిపోర్ట్. నేను ఏం మాట్లాడాలి దాని మీద? అంటే కట్టేటప్పుడే చాలా వరకు అనుమతులకు కానీ లేకపోతే డిపిఆర్ కూడా 6 నెలల పనులు మొదలైన తర్వాత డిపిఆర్ ఇచ్చారు. సాల్డ్ అదైతే సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదు. లాస్ట్ నిర్మాణం సంబంధించిన లాస్ట్ 30 ఏళ్ళ నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఈవెన్ టెండర్స్ కాల్ఫర్ చేసినాక డిపిఆర్ తయారవుతుంది. రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ళకు డిపిఆర్ తయారు చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చిండా? మెగా వాళ్ళకు నవయుగ వాళ్ళకు వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చినాక అప్పుడు డిపిఆర్ పోయింది ఆడికి. పోలవరం కాడ ఒక విలేకరు అడుగుతాడు, అప్పుడు ఆ రోజు శంకుస్థాపన పోయిండు ఆయన 2004లో. పోతే మీరు డిపిఆర్కి అవన్నీ తయారు చేసి అనుమతి తీసుకున్నాకనే శంకుస్థాపన చేస్తా అంటే పెద్ద నవ్వు నవ్వుతాడు రాజశేఖర రెడ్డి. ఇక ప్రాజెక్ట్ కట్టినట్టే నా జీవితకాలంలో నేను చూస్తా, అట్లా ఎక్కడ కూడా ఉండదు. ముందు పనులు మొదలు పెడతారు, తర్వాత పర్మిషన్లు అప్లై చేస్తారు. ఇక అవన్నీ రావాలంటే ఏళ్ళు పడతాయి. ప్రాజెక్ట్ ఎడగట్టుకోగలుగుతాం మనం అని చెప్పారు. ఎక్కడైనా ఇప్పుడు ఉదాహరణకు కోడంగల్ ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రేవంత్ రెడ్డి భీమా నుంచి తీసుకుంటాడు. అదివరకేమో పాలమూరు రంగారెడ్డి నుంచి ఉండే. అనుమతి తీసుకున్నాడా? టీపీఆర్ సమర్పించి అనుమతులు తీసుకొని అన్ని అనుమతులు అయినాకనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి, రాఘవ కన్స్ట్రక్షన్స్కి, ఇంకో కంపెనీకి ఇచ్చిండా, మెగాకు. ఎక్కడ జరగదు అట్లా. సైమల్టేనియస్ జరుగుతూ ఉంటాయి. ఒక్క కాళేశ్వరంలోనే తప్పు జరిగినట్టు అట్లేముండదు. అంటే ప్రాజెక్ట్ ఒక దగ్గర కట్టాల్సింది కొన్ని కిలోమీటర్ల దూరం తీసుకుపోయి కట్టారు. అందుకే ప్రాజెక్ట్ సంబంధించి ఈ కుంగుబాటు జరిగిందని చెప్పేసి కూడా ఎన్డీఎస్ఏ ప్రధానంగా ఆరోపిస్తుంది. కొద్ది కిలోమీటర్లు ఏం జరగలేదు, కొన్ని మీటర్లు జరిగింది. కానీ అది ఒక్క సుందిల్లోనే జరిగింది, కొద్ది అన్నారంలో జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఫీల్డ్ మీద పోయేసరికి కొంత వేరియేషన్ వస్తుంది. వచ్చినప్పుడు అటు ఇటు అవుతుంటుంది. దానివల్ల నష్టమేం జరగదు. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అన్ని రకాల పరీక్షలు చేసినాకనే అక్కడ తవ్వడం మొదలు పెడతారు. ఎవరంత తెలియదక్కువగా లేరు. ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఇవన్నీ కూడా ఏంటంటే బాగా అనుభవం ఉన్న సంస్థలు. అట్లేముండదు. కావాలని అబద్ధాలు క్రియేట్ చేసి చెప్తున్నారు. ప్రాజెక్టుకి సంబంధించి కూడా మొదటి నుంచి 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ సంబంధించి. అసలు ప్రాజెక్టు కాస్ట్ ఎంత? ప్రతిసారి కేసీఆర్ 1,00,000 కోట్లు గంగపాలు చేసిండు, 1,00,000 కోట్లు కాళేశ్వరం కూలడంతోనే. అంటే ఇప్పుడు 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు తినడం చెప్తుంటాంటేనే బేస్లెస్ అని. దాని మీద ఏం మాట్లాడుకుంటాం మనం? ఇప్పుడు 1,00,000 కోట్లు తింటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిందా గవర్నమెంట్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాటికి అసెంబ్లీలో పెట్టింది ఈ రోజు వరకు అయిన ఖర్చు 93,000 కోట్లని. మరి అక్కడనే తేలిపోతుంది కదా 1,00,000 కోట్లు అనేది అబద్ధం అని. రెండవది 93,000 కోట్లలో ఏం జరగలేదా? పేపర్ మీదే ఉందా కాళేశ్వరం ప్రాజెక్ట్? 93,000 కోట్లల్లో పనులు జరగలేదా? 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్లు, ఇవి కాకుండా సొరంగాలు 203 కిలోమీటర్లు, 1,500 కిలోమీటర్ల పైన గ్రావిటీ కాలువలు, తర్వాత ప్రతి దగ్గర కూడా సబ్ స్టేషన్లు, బాహుబలి పంపులు, 141 టీఎంసీల రిజర్వాయర్లు. ఏది జరగలేదు. అన్ని కాగితాల మీదే ఉన్నాయి. ఎవడన్నా అన్నాడనుకో చెప్పు తీసుకొని కొట్టాలి, ప్రజలు కొడతారు. 1,00,000 కోట్లు తిన్నాడు అని అంటే 93,000 కోట్లు దానికి ఖర్చు అయితే ఇవన్నీ ఎట్లొచ్చినాయి? కాకి తీసుకొచ్చిందా లేకపోతే చిలుక తీసుకొచ్చిందా? కనబడతలేవా? రక్తం మరుగుతుంది కాళేశ్వరం మీద ఎవడన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే. పనికిరాని విధవలు కూడా ఆర్టికల్స్ రాస్తున్నారు. అదట దానిలో పెట్టన్నట. ఏది పురావస్తు శాఖలో. నిజంగా కాళేశ్వరం పనికిరాదా? కాళేశ్వరం పనికిరాదన్న వాళ్ళు పనికిరారు. వేస్ట్ ఫెలోస్, చెత్త నా కొడుకులు. కాళేశ్వరం పనికిరాదని ఎవడన్నంటే వాడు అధికారి కానీ, వాడు ఆఫీసర్ కానీ, వాడు పొలిటీషియన్ కానీ, వాడు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు కానీ అందరు చెత్త నా కొడుకులు అని చెప్పదలుచుకున్నాను. కాళేశ్వరమే ప్రాణధార, కాళేశ్వరమే జీవధార. కాళేశ్వరంలో ఏమీ నష్టం జరగలే, విధ్వంస చర్య జరిగింది. కావాలని బాంబు పెట్టి పేల్చారు నీళ్ళల్లో. శబ్దం ఎందుకు వస్తుంది? ఎక్కడో 3 రోజులల్లో అది 1.5 ఫీట్ ఊంగింది. తెలియక దద్దమ్మలో 5 ఫీట్లు ఊంగిందని రాస్తారు. 1.5 ఫీట్ ఊగడానికి 3 రోజులు పట్టింది. స్లోగా నీళ్ళల్లో జారిపోయింది అది. దానికి ఏంటంటే దాదాపుగా ఒక 20-30 ఫీట్ల హైట్తో నీళ్లు ఉండే. ఆ జారిపోతే శబ్దం వస్తుందా? బాంబు పెట్టినట్టు వస్తుందా? ఎఫ్ఐఆర్ నమోదైంది కదా. ఊళ్ళల్లో చుట్టుపక్కల వాళ్ళందరికీ శబ్దం వినబడ్డది కదా. ఎలక్షన్ల ముందు కావాలని కుట్ర చేసి ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. అంటే అప్పుడు ఆ డ్యామ్ సంబంధించి అలాంటి సేఫ్టీ ఏం లేదా? మరి పోలీసులు ఉంటారు. అటు సైడ్ లేదు పోలీసులు లేరు, అటు సైడ్ సేఫ్టీ లేదు. సిరంచి సైడ్ నుంచి వచ్చారు కదా. ఇటు సైడ్ నా అనుమానం, అది నేను సీరియస్గా చెప్తున్నా, అది బాంబ్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు అని నా అనుమానం. కుట్రలలో ఆరితేరున్న వాళ్ళు కాబట్టి ఎలక్షన్లలో కేసీఆర్ను ఈ 1,00,000 కోట్లు తినడం చెప్పి చూపెట్టాలి కదా. కాళేశ్వరం ఫెయిల్ అయింది. అసలు నిజంగా కాంగ్రెస్ కనుక ప్రాజెక్ట్ కడితే 2,00,000 కోట్లు తినేవాళ్ళు.
అసలు అలా ఎట్లా అయితే చెప్పు, నేను వాడుతా. 2007లో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ తయారు చేసినప్పుడు 17,000 కోట్లు అని చెప్పారు. 17,000 కోట్లలో 12 లక్షల ఎకరాల చిల్లర నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. తర్వాత 4 లక్షల ఎకరాలు పెంచారు, 16 లక్షల చిల్లర చేశారు. 16 లక్షలకి ఒక్కసారి 40,000 కోట్లు ఎట్లేదు ఒక్క సంవత్సరంలో? ఇప్పుడు ఉమ్, 4 లక్షల ఎకరాలు పెంచినందుకే ప్రాజెక్ట్ కాస్ట్ 120 రెట్లు పెరిగింది. మరి ఇప్పుడు 37 లక్షల ఎకరాలు, 16 లక్షల ఎకరాల నుంచి 37 లక్షల ఎకరాలకు పోతే ఆ ప్రపోర్షనేట్లే 2 లక్షల కోట్లు చేసేవాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటే. తర్వాత 8 సంవత్సరాలు ఆలస్యమైంది కదా. 8 సంవత్సరాలు ఆలస్యం అయితే పెరుగు కదా. తర్వాత అదివరకు వాళ్ళ రిపోర్ట్ 40,000 కోట్లల్లో కేవలం 16 టీఎంసీలే స్టోరేజ్. ఇప్పుడు 141 టీఎంసీలు పెరుగు కదా. అదివరకు 3 బ్యారేజీల్లో, 3 సబ్ స్టేషన్లు, 3 పంపింగ్ స్టేషన్లు లేవు. కొత్తగా రాలేదు ఇవన్నీ, పెరుగు కదా. 8 సంవత్సరాలు ఆలస్యం అయితేనే 40,000, 80,000 అయ్యేది. మరి ఎట్లా మాట్లాడతారు? మెదడుండి మాట్లాడుతుండ్రా, తలకాయ పెండు ఉన్నదా? అంటే బాంబు వెళ్ళిందని చెప్పేసి మీరు ఒక అనుమానం రైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కంప్లైంట్ ఏందన్నారు? మరి దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఉన్నది కదా, ఇచ్చారు కదా, ఆ రోజే ఇచ్చారు. దాని మీద ఫర్దర్గా మూవ్ కాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఎస్ఏ వాళ్ళు దాని మీద తేలుస్తారనుకున్నా నేను. ఆ బాంబు శబ్దం మీద మరి ఎందుకు తేల్చలేదు? ఎట్లా వచ్చింది శబ్దం? నీళ్ళలో కుంగితే శబ్దం వస్తుందా? నమ్మిస్తారా ప్రజల్ని? నీళ్ళలో కుంగితే శబ్దం వస్తుందని? పరపర అంటే క్రాక్స్ వస్తాయి. ఆడ క్రాక్లు ఏ పాటు ఉన్నాయి? అనుమానం. ఇంకోటి కూడా చెప్తానండి నీకు, దీని జర మంచి హెడ్డింగ్ పెట్టండి. సరస్వతి నది ఎక్కడుంది? నిన్న రేవంత్ రెడ్డి పుష్కరాలకు కొండ సురేఖ వచ్చేసింది, ఎక్కడన్నది? ఉన్నదా? కనబడదు నీకు సరస్వతి నది? కానీ ఉన్నదన్నారు. నేను మొన్న కాళేశ్వరం మీటింగ్ పోయి 1000 మంది ఉన్నారు ఆడ, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరు. కాళేశ్వరంలో సరస్వతి నది ఉందా అని అడిగిన. ఉన్నదే అన్నారు. మరి నాకైతే ప్రాణహిత కనబడుతుంది, గోదావరి కనబడుతుంది. మరి సరస్వతి నాకు కనబడతలేదంటే ఏమన్నారంటే, సరస్వతి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది అన్నారు. అండర్ గ్రౌండ్ ఎక్కడ అంటే ఇదే నదిలో కిందికి వెళ్ళిపోతుంది అన్నారు. మరి కిందికి వెళ్ళిపోతే మేడిగడ్డ కింద ఉన్న ఇసుకని తీసుకపోవచ్చు కదా. అది అంతర్వాహిని ఒప్పుకుంటాను కదా, పుష్కరాలు అయితే నడుతానే కదా, డబ్బులు కూడా ఇస్తారు. మరి పైన గోదావరి ఉంటే కింద సరస్వతి ఉంటే, మరి సరస్వతి నది ఆ ఇసుకని తీసుకపోయిందేమో పిల్లలు ఊగడానికి. అంటే ఇది కూడా ఒక డౌట్, బాంబు అన్నా లేకపోతే ఇదన్నా. తర్వాత కరెక్ట్గా ఆ టైంలో సిరివంచ తాలూకాలో భూకంపం వచ్చింది, అది కారణం కావచ్చు కదా, ఏదైనా కారణం కావచ్చు కదా. అంటే 3 పిల్లర్లు మాత్రమే, 3 పియర్స్ మాత్రమే చాలా దారుణంగా దెబ్బతిన్నది కదా, దానికి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఒకవేళ సహజంగానే ఏదన్నా నాణ్యత లోపం ఉంటే మొత్తం కొట్టుకుపోవాలి, మొత్తం పియర్లలో తేడా రావాలి. దాని చరిత్రలో 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ రానంత వరద అంతకంటే ఒక 14 ఏళ్ల ముందు వచ్చింది, జూలై 15, 2022. మరి అప్పుడే నిలబడ్డది కదా కాళేశ్వరం, అప్పుడు కొట్టుకపోలేదు. మరి అంతా 500 సంవత్సరాల రికార్డు 28,75,000 క్యూసెక్లు వచ్చింది. 500 సంవత్సరాల్లో హైయెస్ట్ రికార్డు 28,25,000 క్యూసెక్లు. మరి అటువంటి 500 సంవత్సరాల రాని వరదను తట్టుకొని నిలబడ్డది కదా. మరి ఎందుకు పోయింది? అది కూడా నిల్వ ఉన్న నీళ్ళల్లో పిల్లర్ ఎందుకు గుంగింది? చాలా అనుమానాలు ఉన్నాయి దాని మీద. ఉన్నారా ఇప్పుడు కూలిన తర్వాత కేసీఆర్ గారితో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, కలిసి ఆ టైంలో కేసీఆర్ గారిని లేకపోతే నేను కలవలేదు, కానీ కేసీఆర్ గారికి ఫోన్ వచ్చినప్పుడు ఆయన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు. పెద్ద శబ్దం వచ్చింది, ఏం జరిగింది అనేది తెలియదు అని అన్నారు. అదే రాయండి మీరు. కంప్లైంట్ ఇచ్చారు ఆ రాత్రే కదా కంప్లైంట్, వాళ్ళు మాదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చింది, తెల్లారి పేపర్లో వచ్చింది. భారీ శబ్దంతో మేడిగడ్డకు ప్రమాదం. శబ్దం ఎందుకు వచ్చింది నాకు చెప్పాలి. ఎందుకు లేరు మరి పోలీసు వాళ్ళు? అంత లక్షల కోట్ల ప్రాజెక్టుకి సిబ్బంది లేకపోవడం, లేకపోతే సెక్యూరిటీ లేకపోవడం గవర్నమెంట్ వైఫల్యం కాదా? ఇటు సైడ్ పెట్టుకున్నారు, అటు సైడ్ పెట్టలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అన్ని బ్యారేజ్ల దగ్గర సెక్యూరిటీ పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మన దగ్గర 96,000 మంది పోలీసులు మొత్తం కలిపితే, కానిస్టేబుల్ హోంగార్డ్ నుంచి డీజీపీ దాకా ఎక్కడ పెడతారు? అయినా అప్పుడు విద్రోహ చర్యలు ఇట్లాంటివి జరుగుతాయని ఎందుకు అనుకుంటాం? కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటారని తెలుసు, కానీ ఇంత దుర్మార్గం చేస్తారా అనుకుంటా. నా అభిప్రాయం అయితే బలంగా నేను నమ్ముతున్నా, వాళ్ళు తేల్చాలి ఈ శబ్దం ఎందుకు వచ్చింది అనేది చెప్పేదాకా నా అనుమానం నాకు ఉంటుంది. ఎందుకు మరి ఎన్డీఎస్సీ ఇంత పెద్ద అంశాన్ని కనీసం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందిగా, మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి అది వాళ్ళని అడగాలి మీరు. దీని వెనకాల కూడా నేను ఎన్డీఏ అని అన్నా కదా, అది ఎన్డీఎస్ఏ కాదు ఎన్డీఏ అని చెప్పి. అప్పుడు కూడా ఎలక్షన్లలో ఆగమేఘాల మీద వచ్చింది. ఇప్పుడు దేశంలో చాలా బ్యారేజీలు, చాలా బ్రిడ్జులు కూలిపోయినాయి. ఈ రోజు వరకు వాటి పరిశీలించింది లేదు, రిపోర్ట్లు ఇచ్చింది లేదు. జన నష్టం జరిగినాయి కూడా ఉన్నాయి, కూడా పట్టించుకోలేదు. పొలిటికల్ అంతా కేసీఆర్ టార్గెట్ చేయడం అంటే కేసీఆర్ టార్గెట్ చేయాలి, టీఆర్ఎస్ని రానియొద్దు. మళ్ళీ సిబిఐ ఈడీలనే వాళ్ళు జబ్ సంస్థలుగా మార్చుకున్నారు, ఈ ఎన్డీఎస్ఏ లెక్కన వాళ్ళు.
దేశం గర్వించదగ్గ అధికారులు ఉన్న సంస్థలనే జీవ సంస్థలుగా మార్చుకున్న వాళ్ళకు ఈ నోట్ల నాలుక లేని సిడబ్ల్యూసీలో కూర్చున్నటోళ్ళు వీళ్ళు లెక్కన వాళ్ళకు వీళ్ళు ఏం చెప్తే అది గర్జన వణుకుతారు. రిపేర్లకు చేస్తే కూడా పనికిరాదా కాళేశ్వరం? ఇప్పుడే ఈ దాదాపు 2 పంటలకు సంబంధించి రైతులైతే నష్టపోయారు. చుక్కలు నీరు లేదు ఇప్పుడు సంబంధించి. అంటే మీరు కూడా వరుస మీటింగ్లు పెడుతున్నారు ఆ చుట్టుపక్కల ఏరియాలో గోదావరి పరివాహక చేత ప్రాంతాల్లో. కాకపోతే దిగిపోమని రాదుండి, వచ్చిన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి చేత కాకపోతే దిగిపోతే వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, చూపెడతారు జనానికి. రేపు ఇంకా 40-50 ఏళ్ళు మేడిగడ్డ ఎంత స్థిరంగా ఉంటుందో మనమే భవిష్యత్తులో మన నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది, మనం చూస్తాం. ఇలా పరిపాలన చేత కాదు కదా. ఉం. 2,20,000 కోట్ల కంటే మించి రాబడులు వచ్చినా కూడా నన్ను ఒక చెప్పులు దొంగ చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తానని మాట్లాడే ముఖ్యమంత్రులకు మేడిగడ్డ ఎనడార్థం కావాలి, ఈ బ్యారేజీలు వాళ్ళకి ఎనడార్థం కావాలి. అంటే ఏంటి కేసీఆర్ బీఆర్ఎస్ కూడా ఒకటి ఆరోపిస్తుంది, కాళేశ్వరం రన్ చేస్తే కేసీఆర్కి ఆ క్రెడిట్ దక్కుద్ది, సో కేసీఆర్ ని ఫెయిల్ గా చూపెట్టడానికి ఇదంతా చేస్తున్నాను కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాస్తవం 100%. వాళ్ళు చెప్పేది కరెక్ట్. ఉం. కేసీఆర్ను దోషిగా చూపెట్టడానికి, అవినీతి పడడం చూపెట్టడానికే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. దొరుకుతాడు మరి కాళేశ్వరంలోకి? ఇప్పుడు దొరికితే ఇప్పటిదాకా నేను సన్మానం చేస్తారు రేవంత్ రెడ్డికి ఆయన పట్టుకుంటే. ఎందుకంటే 2 ఉంటాయి. ఒకటి ఆధారాలను వదిలిపెట్టకుండా ఉండాలి, లేకపోతే ఆయన అవినీతి పాల్పడకపోయి ఉండాలి. మరి ఆధారాలన్నీ గవర్నమెంట్ దగ్గరనే ఉన్నాయి కదా, పట్టుకోవాలంటే ఎంతసేపు? సురేష్ మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా ఇప్పుడు 9.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. బీజేపీ అవినీతి పడడం అన్నది, టీఆర్ఎస్ను టీడీపీ కూడా, ఇది కూడా మన ఈ కాంగ్రెస్ కూడా అవినీతి పడడం అన్నది. ఇద్దరి దగ్గరనే ప్రభుత్వాలు ఉన్నాయి, మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మరి క్లీన్ చిట్ కాళేశ్వరంలో అవినీతి లేదని జలశక్తి మంత్రి ఎట్లా చెప్పిండు పార్లమెంట్లో మెడిగడ అయిపోయినాకనే. అంటే ఇవన్నీ బ్యారేజీలు పూర్తయి కాళేశ్వరం ఇనాగరేషన్ అయినాకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగితే అవినీతి జరగలేదని చెప్పిండు. మరి ఏది నమ్మాలి? ఈ బీజేపీ నాయకులు చెప్పేది నమ్మాలన్నా, కాంగ్రెస్ నాయకులు చెప్పేది నమ్మాలన్నా, జలశక్తి శాఖ మంత్రి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం నమ్మాలా? అప్పుడు అవినీతి లేకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? పీసీ ఘోష్ కమిషన్ అన్నది కదా, వాళ్ళు అవినీతి ఉంటే వాళ్ళు చెప్తారు కదా. అంటే కేసీఆర్ ఇష్టానికి కట్టేసిండు కాళేశ్వరం, ఇంజనీర్లు చెప్పింది కూడా వినలేదు అని చెప్పేసి కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉన్నాయి. అది కరెక్ట్ కాదు, తప్పది. కేసీఆర్ ఇంజనీర్ కాదు కదా, ఎట్లా కడతాడని? కేసీఆర్కి నీళ్లు కావాలి, అదివరకు కాళేశ్వరం గురించి ఆలోచన కూడా లేదు కదా. సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్పారు, మీరు వేరే కాడ ఎక్కడన్నా చూడండి, ఇక్కడ మీకు సాధ్యం కాదు, నీళ్లు లేవు, ఇక్కడ మీకు సరిపోని నీళ్ళు లేవు, పై రాష్ట్రాల వాటా పోతే మీకు వచ్చేది 102 టీఎంసీలు, తుమ్మిడాటి దగ్గర ఎత్తు తగ్గించుకుంటే మీకు వచ్చేది 44 టీఎంసీలు, మీ అవసరమేమో 280 టీఎంసీలు, 280 టీఎంసీలు కింద ఉన్నాయి, కావాలంటే మీరు అక్కడి నుంచి కట్టుకొని తెచ్చుకోండి అని చెప్పింది. కేసీఆర్ అవన్నీ తెలివాయి కదా, ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఇంజనీర్ కాదు, ఆయనకు సిడబ్ల్యూసీలో ఉన్న లెక్కలు తెలివాయి. వాళ్ళు చెప్తేనే చేసిండు ఆయన, ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ ముఖ్యమంత్రి అయినా నీళ్లు తొందరగా కావాలంటాడు తప్ప ఆడ కూర్చొని డిజైన్ గీయడు. ఆ పరిజ్ఞానం కూడా ఆయనకు ఉండదు కదా. చెప్తా ఉంటారు కదా, అంతా రంగరించిన 100 చెప్తారు, 100 చెప్తారు, నిజం ఎట్లయితుంది? అది 70,000 పుస్తకాలు చదివినా అన్నాడు కేసీఆర్. 70,000 చదువుతాడా? సాధ్యమైద్దా? అబద్ధమేనా? అంటే నేను అనేది ఏంటంటే ఒక ఎగ్జాగరేషన్ ఉంటుంది. నా ఆధ్వర్యంలో కట్టిండు కాబట్టి నేను కట్టినా అంటాడు. అంటే ఆయన ఇంజనీర్ అయి కట్టిండా? కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒక్కోసారి ఏమైందంటే కొద్దిగా ఎగ్జాగరేషన్ వస్తుంది. కానీ ఆయన చదివిన పుస్తకాలు ఏ రాజకీయ నాయకుడు చదవలేదు. మరి అప్పుడేమంటారు? కేసీఆర్ చదివిన పుస్తకాలు ఏ రాజకీయ నాయకుడు చదవలేదు. కేసీఆర్కు వివిధ అంశాల మీద ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదు, ఇక్కడనే కాదు, కేంద్రంలో లేదు, రాష్ట్రాల్లో లేదు. ఆయన మంచి మేధావి, ప్రూవ్ చేసుకున్నాడు ఆయనకు. ఆయన పక్కపలచగా ఉండొచ్చు, కానీ ఆయన మేధావి కాదని ఎవడంటాడు? అందుకే టార్గెట్ చేస్తున్నా మీదని. వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఏమి చేతగానోడు. అసలు ఇంత కాళేశ్వరంతోని ఎన్ని లక్షల ఎకరాలు పారింది? అసలు 60 లక్షల ఎకరాలు పారింది. అయితే క్యూములేటివ్గా అంటే ఎట్లా అంటే 2019లో 10 లక్షల ఎకరాలు పారింది, 2020లో పారింది, 21లో పారింది, మొత్తంగా నీళ్లతో పారింది 60 లక్షల ఎకరాలు ఉంటుంది. ఇంకోటి కాళేశ్వరం వీళ్ళకి అర్థం కాదు, జీవిత కాలంలో కూడా అర్థం. కాళేశ్వరం అనేది ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. పైనుంచి నీళ్ళు రానప్పుడు ఎల్లంపల్లి ద్వారా ఈ ఆయకట్టుకు అంతటికి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి దీన్ని కింద అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు అవి అవసరం పడాయి. యాసంగి పంటలకు మాత్రం పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి లిఫ్ట్ చేసి పెట్టుకుంటారు. అంటే మొన్న ఒక ఈఎన్సీ గుర్తే ఉంటుంది, ఒక ఈఎన్సీ దగ్గరనే దాదాపు ఒక 200 కోట్లు దొరకలేదు. అనవసరంగా కేసులలో పడకు. బినామీలు అని చెప్పారు, బినామీలు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు సురేష్ పేరు మీద వస్తుంటే మల్క కుమరయ్య గారు ఆస్తి అవుతుంది, అది మీ ఛానల్ అధినేత ఆస్తి కాదు కదా.
వాళ్ళు అట్లా ఆరోపణ చేసిండ్రు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కవిత లిక్కర్ దోషి అని చెప్తున్నారు. వాళ్ళ మీద కేసు పెడితే జైలుకు పోతారు. కోర్టు తేల్చేదాకా ఎవరు దోషులు గారు. నిందితులు. హరిరామ్ కూడా బినామీలని చెప్తున్నారు. హరిరామ్ పేరు మీద ఆస్తున్నాయని చెప్తలేరు కదా. చిన్న చిన్న తోట అక్కడోటి ఇక్కడోటి ఉంటుంది. ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు సంపాదించుకోరాదా, చేత కదా. వాళ్ళకి ఏం వ్యాపారాలు ఉన్నాయో ఏమున్నాయో అన్ని ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు. ఏసీబీ కేసు పెట్టినంత మాత్రాన దోషులు అయిపోతారా? కోర్టులో ప్రూవ్ ప్రూవ్ కావాలి కదా. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఏసీబీ కానీ పెట్టే వాటిలలో 90% నిరాధారమైనవి ఉంటాయి. ఏం చేస్తే మళ్ళీ కాళేశ్వరం మళ్ళీ జనాలకు అక్కడికి వస్తుంటారు, మరి ఏం చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే సెంట్రల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తారు మరి? ఈ రాష్ట్రాన్ని పట్టిన శని విరగడ కావాలి. అప్పటి వరకు కాళేశ్వరం రాదా? అప్పటి వరకు కాళేశ్వరం ఏం కాదు. రెండోది వీళ్ళు చేద్దాం అనుకున్నా చేయలేరు, అట్లా వదిలేస్తారు. ఎందుకు అప్పుడున్న అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అధికారులు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు ఒక్క బయట చూపెట్టండి. ఏ అధికారైనా కాళేశ్వరం పనికిరాదు, లేకపోతే సుందిలో పనికిరాదు, అన్నారం పనికిరాదు, ఎవరైనా ఒక ఇంజనీర్ మాట్లాడినా భయపడుతారు. ఆ తలకాయల పెండులలో మాట్లాడతారు. ఇంజనీర్లకు మెదడు ఉంటుంది, పెండు ఉండదు. చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా పోదామని చెప్పేసి సమాలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచోడు కానీ పాపం ఆయనకు అవగాహన లేదు వీటి మీద. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తాడు పాపం? నీటి దోపిడీ గురించి కూడా కేసీఆర్ హయాంలోనే నీటి దోపిడీ బాగా జరిగిందని చెప్పేసి ఏపీకి కట్టబెట్టారని చెప్పేసి ఏదో రేవంత్ రెడ్డి కూడా ఉంటారు కదా. జగన్ మన రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిన్నాడు. రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తినకూడదా? తినొద్దా? తెలంగాణ వనరులన్నీ అక్కడ దోచిపెట్టిండు. ఇవో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి జర మర్యాద మాట్లాడాల్సి వస్తుంది, లేకుంటే భాష వేరే వచ్చేది. ఆయనకు నీళ్ళ లెక్క తెలియదు, నీళ్ళ గురించి అర్థం కాదు. ఆయన ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రికి ఒక గుమస్తా పని చేస్తున్నాడు. ఆయన పెంచింది, నిలబెట్టింది, ఇప్పటికి కూడా ఆయన శాసిస్తున్నది, రేపు భవిష్యత్తులో కూడా ఆయనకు భరోసా ఇస్తున్నది ఆంధ్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి పెట్టిన ఒక ఏజెంట్లా చూస్తాం తప్ప ఓ తెలంగాణ బిడ్డగా, ఓ తెలంగాణ పౌరుషం ఉన్నోళ్ళలాగా, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళలాగా, అమరవీరులకు కనీసం నివాళులు అర్పించని చేతగాని వ్యక్తిని ఎట్లా చూస్తాం మేము? చెప్పిన చాలాసార్లు చంద్రబాబు నాకు సంబంధం లేదు, గురువు అంటే కూడా సంబంధం లేదని అంటే అంటారు. మరి ఈయన ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి అంటాడు. బట్ ఒక పార్టీ తనను తను బలి చేసుకొని ఇంకొక వ్యక్తిని గెలిపించడానికి ప్రయత్నం చేసిందంటే సంబంధం లేకుండా చేస్తుంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసిందంటే ఆడ రేవంత్ రెడ్డి కాకుండా సపోజ్ ఇంకొక వ్యక్తి ఆ పిసిసి అధ్యక్షుడు ఉంటే చంద్రబాబు నాయుడు పెట్టేవాడా? పోయినసారి ఎలక్షన్లో పొత్తు పెట్టుకునేవాడా? కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా వాస్తవాలు. అంటే కేసీఆర్ వచ్చే వరకు మళ్ళీ కాళేశ్వరం సెపరేట్ కదా. కేసీఆర్ వచ్చినా, బీజేపీ వచ్చినా, రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాళేశ్వరం అనేది బాగు కాదు. రైతులకు కూడా చెప్తున్న, పంటలు వేసుకోకండి, అనవసరంగా నష్టపోతారు. శని 7 ఏళ్ళ శని ఉంటుంది కదా, మనకు 5 ఏళ్ళ శని పట్టుకున్నది. ఈ శని పోయేదాకా ఈ తెలంగాణ బాగుపడదు. చెప్తున్నారు కదా మరి కాళేశ్వరం లేకుండానే మేము కూడా 1 కోటి ఎకరాలు పండించినాం అని చెప్పేసి చెప్తున్నారు కదా. పండుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు భూగర్భ జలాలు పెంచాడు, చేయికి అందే ఎత్తులో పెట్టాడు. కాళేశ్వరం రాకపోతే ఆ నీళ్ళతో పంటలు పండించుకున్నారు. ఇవాళ పేపర్ చూడు, బోరు పడక 3 బోర్లు వేస్తే ఆ బోర్ల కోసం చేసిన అప్పులు కట్టలేక ఇవాళ 3 ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్ళీ తెలంగాణ ముందు ఉన్న పరిస్థితి పోనీ మరి పొన్నాల లక్ష్మి మాట అడిగిండు, మరి ఈయన ఏం చేసిండటే, ఏం చేస్తే 1 కోటి ఎకరాల్లో పడినాయని ఏమన్నా ఈయన ఏమైనా చేసిండా? ఈ 1.5 ఇయర్లో కొత్త ప్రాజెక్టు కట్టిండా? కొత్తగా నీళ్ళు ఇచ్చిండా? మరి 1 కోటి ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? కాళేశ్వరం లేకుండా కూడా ఎట్లా పండినాయి? ఈయన ఏం చేసిండట? ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా వాడుకుంటారు, అకౌంట్లో డబ్బులన్నీ వాడుకుంటారు. మళ్ళీ లేకపోతే ఏమవుతుంది? ఖాళీ అయిపోద్ది ఖజానా. అట్లే భూమిలో ఉన్న నీళ్ళ ఖజానా ఖాళీ అవుతున్నది. ఈ సంవత్సరం కూడా పండుతాయి ఓ 70-80 లక్షల ఎకరాల్లో. కానీ తర్వాత ఏమైతుంది? అదో గతిపాలు. మళ్ళీ 2014 కంటే ముందు పరిస్థితి మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక 10 ఏళ్ళు తెలంగాణని వెనుక నడిపిస్తున్నాడు. ఎంత అవుతుంది రిపేర్ చేస్తే కాళేశ్వరం సంబంధించి? ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలనుకుంటే రిపేర్లకు కానీ ఒక్క రూపాయి కూడా కాదు, ఒక్క రూపాయి కూడా కాదు. ఎందుకంటే వీళ్ళ డబ్బులు అడుగుతలేరు. వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు మాకు అనుమతి అండి, మేము కట్టి పెడతాం అంటున్నారు. రెడీగా ఉందా ఎల్ఎన్టీ చేయడానికి? ఎప్పుడో చెప్పారు కదా, వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు కదా. అంటే వాళ్ళే కడతామంట వాళ్ళు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు? కేసీఆర్ను దోషిగా చూపెట్టాలి కదా. ఒక కేసీఆర్ దోషి చూపెట్టడానికి ఇంతమంది రైతుల్ని బలి చేయాలన్నా? బలి చేస్తున్నారు కదా. వాళ్ళకి ఏం ప్రేమ ఉన్నది తెలంగాణ మీద? రైతుల మీద ఏం ప్రేమ ఉన్నది? ఉంటే రైతులను మోసం చేస్తారా? నిన్న కూడా చెప్తున్నాడు రైతు భరోసా ఇచ్చేసిన అని. ఎవరో పడే రైతు భరోసా? నేను రైతునే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ నా అకౌంట్లో రూపాయి రాలేదు. రుణమాఫీ అయినట్టుంది. రుణమాఫీ నాకేం రుణం లేదు. రుణమాఫీ కూడా ఎంతమందికి అయింది? 20,000 కోట్లు అయింది. 48,000 కోట్లు కావాలి. దాన్ని 31,000 కోట్లు తగ్గించిండు. అసెంబ్లీలో చెప్పిండు 31,000 కోట్లు.
అది కూడా ఇవ్వలే కదా, మొత్తం అందరికి ఇచ్చిన అని చెప్తున్నాడు. ఇప్పుడు కళ్ళ ముందట ఇంజనీర్ల రిపోర్ట్ చూసి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినోడిని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత, ఆయన గురించి మాట్లాడకంటే గిడ రోడ్డు మీద బిచ్చం ఆడుకునే బెగ్గర్ ఉంటాడు కదా, వాని గురించి మాట్లాడు. నేను చెప్తా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. అదే ముఖ్యమంత్రి కావచ్చు, వాడు ఎవడన్నా కావచ్చు, బెగ్గర్ గురించి అడుగు చెప్తాను. ఈ ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అసత్యాలు, ప్రజలను మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం. ఆయనే అనుకున్నాడు కదా, నన్ను చూస్తేనే చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నారు నన్ను అని. ఆయన గురించి నేనేం మాట్లాడాలి? ఓ చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా కనబడటం గురించి నువ్వెందుకు అడగాలి, నేను ఎందుకు చెప్పాలి? ఎవరికి అవసరం? ఇదంతా కేసీఆర్ చేయబట్టి అవుతుంది అని అంటున్నాడు. 10 ఆయన ఏమన్నా అనుకోని, ఇప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండాల్సిన వ్యక్తి ఏ సీట్లో కూర్చుంటేంది, ఆయన మాట్లాడే మాటలకు ఏం విలువ ఉంటుంది? నేను ఎందుకు చెప్పాలి దాని గురించి? అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కాళేశ్వరం టచ్ చేయరా మరి? దాన్ని రిపేర్ చేయడం, రైతులకు అందుబాటులో తేవడం. వాళ్ళు చేయాలంటే చేస్తారు, వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి వానికి లెటర్ మీరు చేయండి అని ఒక లెటర్ ఇస్తే వాడు చేస్తాడు. వాళ్ళు చేయాలని లేదు, దానికి ఏం చేస్తారు? ఎట్లుంటది ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉన్నది, దాదాపు రిపోర్ట్ అయితే కాళేశ్వరం పనికిరాదు, అన్నారం పనికిరాదు, మేడిగడ్డ పనికిరాదు. అసలు చెప్పలే వాళ్ళు అట్లా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో నువ్వు 380 పేజీలు చదువు, ఎక్కడ చెప్పలేదు అట్లా. కట్టమని చెప్పారు. చెప్తారు మనకు చిన్న చిన్న రిపేర్లు ఏవైతుంటే చేసుకోమంటున్నారు. వాళ్ళు చెప్పిన అన్ని చేశారు మన ఇంజనీర్లు. నాణ్యత లోపం ఉన్నది. 1.5 year అయింది వాళ్ళు చెప్పిన రిపేర్లు అని చేసి 1 year పైన అయింది. నాణ్యత లోపం ఎక్కడైనా ఉంటుంది, దాన్ని సరి చేసుకుంటూ పోతారు. దానికే ప్రమాణాలు లేవు. 100 ఈ మేడిగడ్డలో కానీ, సుందిల్లో కానీ, అన్నారంలో కానీ నాణ్యత ప్రమాణాల్లో 24% ఎక్స్ట్రా ఉంది. 100% ఉండాల్సిన కాడ 124% ఉంది దాని స్ట్రెంగ్త్. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవి ఎప్పుడైనా ఉంటే సరి చేసుకుంటూ పోతారు. ఏం చెప్తారు ఫైనల్గా కాళేశ్వరం గురించి? శని పోతేనే కాళేశ్వరం బాగా అవుతుంది. మనకు పట్టిన శని పోవాలి. ప్రజలు ఎంత తొందరగా శనిని వదిలించుకుంటే అంత మంచిది. శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు అర్ధరాత్రి పూట కట్టుబట్టలతో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే దేశాల వాళ్ళు కూడా మా దేశానికి రాకని చెప్పారు. బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది. బంగ్లాదేశ్ ప్రధాని ఇక్కడికి వచ్చిందండి. అదే అట్లాంటి పరిస్థితి వస్తుంది తెలంగాణలో. ఇప్పటివరకు చూడలేము మనం. అటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకంటే కొత్త కొత్త మాటలు వినబడుతున్నాయి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కానీ ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా ప్రజల మధ్యకు వచ్చి నన్ను చూస్తే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తానని ఎవరు అనలే. మరి అటువంటి వాళ్లకు ఆ రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. ప్రజలు అమాయకులు కాదు కదా. నష్టపోయేది ఎవరు? కేసీఆర్కి ఏమైనా నష్టమా? కేసీఆర్ సొంత ఆస్తా కాళేశ్వరం? ఆయన జాగిరా? ఎట్లా కట్టిండు ఆయన? ప్రజల డబ్బుతో కట్టిండు. ఎవరిది కాళేశ్వరం? ప్రజలది. కాపాడుకోవాల్సింది ఎవరు? ప్రజలు. చోద్యం చూస్తూ కూర్చుంటే ఇంకో 10 ఏళ్ళ శని ఉంటుంది. సమాధానం చెప్పాల్సింది ప్రజలు, పట్టించుకోవాల్సింది ప్రజలు, గల్లబట్టి అడగాల్సింది ప్రజలు. మీరు కూడా వరుస మీటింగ్లు పెడతారు ఎందుకు? అంటే కాళేశ్వరం డ్యామేజ్ని కొంచెం కంట్రోల్ చేయనిక ఎట్లా? అబద్ధాలను ఎదుర్కోవడానికి. సలసల మసులుతాంది రక్తం. నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడినా కొత్త చూస్తున్నా, సలసల కాగుతాంది రక్తం. ఈ రాసే ఇక్కడ దాకా వస్తాయి బూతులు, కానీ సంస్కారం అవడం అవుతుంది ఇక్కడికి వచ్చేవరకు. అదే ఓఎస్డి శ్రీధర్ దేశపాండే గారు కూడా ఒక బుక్ రాశారు. ఇదే బుక్ ఒక ఎలక్షన్లో ముందు వస్తే ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ గెలిచేవాడు అని చెప్పేసి. నేను అనేది ఒక్క మేడిగడ్డే కాదు కదా కేసీఆర్ ఓడిపోవడానికి కారణం. చాలా కారణాలు ఉన్నాయి. అలా అసత్యాల అబద్ధాలు ప్రధాన పాత్ర. నాకు తెలిసి 26 కారణాలు ఉన్నాయి కేసీఆర్ ఓటమికి. అలా కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి, కొన్ని యువతల వాళ్ళ కుట్రలు ఉన్నాయి. ఆ కుట్రలను ఎదిరించడంలో టీఆర్ఎస్ వైఫల్యం ఉన్నది. మేడిగడ్డ కూడా 26 ఒకటి. స్పందించిన తీరు కరెక్ట్గా లేదు. ఆ తర్వాత కూడా ఎన్నికలు అయ్యేదాకా ఆయనే కదా ముఖ్యమంత్రి. ఎవరిని పోనీయకుండా స్పందించిన కోర్టు పోయి పర్మిషన్ తెచ్చుకుని రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ స్పందించిన తీరు సరిగా లేదు. ఆ మేడిగడ్డ విషయంలో తెల్లవారిపోయి ఆయన అక్కడ పరిశీలించి భరోసా ఇవ్వాల్సి ఉండే, ఏం కాదు చిన్న ప్రమాదమే, దీన్ని నేను 7వ బ్లాక్ మళ్ళీ కడతాను ఒక మాట చెప్పుంటే దాని ఎఫెక్ట్ ఏమి ఉండకపోతుండే. ఎందుకు మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేదా కేసీఆర్ ఇంత డ్యామేజ్? తెలియదు, మనం ఆయన్నే అడగాలి, మనకేం తెలుస్తుంది. ఆయన అయితే సైలెంట్గా ఉన్నాడు ఆ పీరియడ్ అంతా. నేను ఒక్కనే మాట్లాడినా. నా తర్వాత హరీష్ రావు గారు కొంత మాట్లాడారు. ఎవరు మాట్లాడలేదు, ఇంజనీర్స్ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆ మౌనమే అది ఒక వైఫల్యంగా మారింది, వీళ్ళందరికీ ఒక బలాన్ని ఇచ్చింది. ఎవరైనా మౌనంగా ఉంటే తప్పు చేశారు అనుకుంటారు కదా, అదే జరిగి ఉండొచ్చు మరి. అంటే అటువంటి ఎలక్షన్ టైంలో మౌనంగా ఉండకూడదు. అంటే నిపుణులు వచ్చి పరీక్షించేదాకా మనం మాట్లాడొద్దు అని అనుకున్నారు, తప్పది. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు రాజ్యం వెళ్తున్నప్పుడు ముళ్ళుతో తీయాలి తప్ప మౌనం అనే సమాధానం కాకూడదు. ఇప్పుడు జనం కూడా అబద్ధాలకు అలవాటు పడ్డారు. ఏం చెప్తే ఎవరింటారు? అందుకే మాకు కూడా అనుమానాలు ఉన్నాయి, బాంబులు పెట్టినలేమో, అంతర్వాహిని వచ్చి ఇసుకని తీసుకుపోయిందేమో. జనానికే వదిలేద్దాం, ఇది కూడా నమ్మని, ఏది నిజం అనేది వాళ్ళే తెలుసుకుంటారు.
సరస్వతి నది ఉన్నది నిజం కదా, అది అంతర్వాహిని అంటే మేడిగడ్డ కిందికి వెళ్ళిపోతుంది అది. మరి అది ఇసుకని తీసుకపోవచ్చు కదా, కుంగడానికి అది కూడా కారణం కావచ్చు కదా. ఛత్తీస్గఢ్లో భూకంపం వచ్చేది నిజం, భూకంపం ప్రకంపనలు కూడా కావచ్చు కదా, బాంబు కూడా నిజమే కావచ్చు కదా, నీళ్ళలో పెట్టి పేల్చే బాంబులు వచ్చినాయి, ఏదైనా కావచ్చు కదా. ఏమంటారు రైతులు, ఏమంటారు మీరు మీటింగ్ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారు, కానీ నేను అనుమానాలను వ్యక్తం చేస్తే నమ్మరా జనం? దాంట్లో మీరు ఎక్స్పర్ట్ కూడా, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను, నేను అబద్ధాలు చెప్తాను. జనవరుల శాఖలో మీరు ఎక్స్పర్ట్. నేను అబద్ధాలు చెప్తలేను, నేను కార్పొరేషన్ అనుమానాలే వ్యక్తం చేస్తున్నా. ఈ అనుమానం తప్పని అనుమానం. అంతర్వాహిని లేదా, ఛత్తీస్గఢ్లో భూకంపం రాలేదా, బాంబులు పెట్టి పేల్చే అవకాశం లేదా, శబ్దం ఎట్లా వచ్చింది చెప్పానండి, తెలుసమనండి ఎన్డీఎస్ఏను. ఈ 3 తప్పని చెప్పానండి. ఎట్లా మరి అటు అటు చూస్తే అటు కృష్ణా జిల్లాలో అట్లా ఉంది, ఇటు చూస్తే కాళేశ్వరం ఎట్లా ఉంది, ఎట్లా మరి రైతుల పరిస్థితి ఎట్లా తెలంగాణ రాను రాను? నల్గొండలో 11 మందిని గెలిపించింది కదా కాంగ్రెస్. ఆ ప్రజలే ఆలోచించాలి. ఎడమకాలు కిందన్న ఎడమకాలు కింద ఏ నియోజకవర్గంలో వాళ్ళు కాంగ్రెస్ను గెలిపించకుంటున్నారు? 1000-2000 ఓట్లతో జగదీష్ రెడ్డి గెలిచిండు. ఏకపక్షంగా కాంగ్రెస్ కేసిన లేదా నల్గొండలో? మరి వాళ్ళకే ఆ సోయి రావాలి. మేము ఓట్లు ఎత్తే మీరు అధికారంలోకి వచ్చిన మాకు నీళ్ళు ఇవ్వాలి, మా నీళ్ళు ఆంధ్రకి ఎట్లా పంపుతారని గల్లబట్టి అడగాలి. మహబూబ్నగర్లో 14 నియోజకవర్గాలు 12 టీఆర్ఎస్ను ఓడించింది కదా. మరి అడగండి, మీరు గెలిపించుకున్న మంత్రులను అడగండి, మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేలను అడగండి. మీకోసం మేమెందుకు కష్టపడాలి, మేమెందుకు పనిచేయాలి, మేమెందుకు టీవీలో ముందు కూర్చొని మీకోసం మాట్లాడాలి? మీరే కదా ఓట్లేసి గెలిపించింది మీ ఎమ్మెల్యేలను. ఇంటి ముందర పోయి ధర్నాలు చేయండి, మాకు నీళ్లు కావాలని. అప్పుడేమో నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పి ఆయనను ప్రే చేసిండ్రు. ఇవాళ ఆయన ఎలక్షన్లో అక్కర రాలే. పంటలు పండించుకోవడానికి నిరంజన్ రెడ్డి కావాలి, పండు టెండర్లో అలుగు దురకడానికి నిరంజన్ రెడ్డి కావాలి, నీళ్ళు అలుగు దురకడానికి. ఓట్ల దగ్గరికి వచ్చే వరకు మాత్రం నిరంజన్ రెడ్డి వద్దు. గెలిపించుకుంటారు కదా, అడగండి పోయి. మాకెందుకు పాలమూరులో మళ్ళీ వలసలు మొదలైనాయని అడగండి, పాలమూరులో మళ్ళీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని అడగండి, పాలమూరులో చెరువులు ఎందుకు ఎండిపోయినాయని అడగండి. కలవకుర్తిని ఎట్టిపోతా మన పాలమూరు రంగారెడ్డి పథకం 80% పూర్తయినా కూడా ఎందుకు ముందుకు పోతలేదు? అడగండి పోయి. ఎవరికి నష్టం? అడగాల్సింది ప్రజలు. తమాషా చూసుకుంటూ కూర్చోవాలి, ఏం చేస్తాం? ఆ టైం అయిపోయేదాకా కూర్చోవాలి అంతే. వీళ్ళేదో చేస్తారని నమ్మకం అయితే ప్రజలకు లేదు, మాకు లేదు. ఖచ్చితంగా కాళేశ్వరం ఒక ఫెయిల్ ప్రాజెక్టుగా, కేసీఆర్ ఒక ఫెయిల్ ముఖ్యమంత్రిగా చూపెట్టడానికి మాత్రమే అది ఎన్డీఏ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు. కాంగ్రెస్ బీజేపీలు 2 కలిసే కేసీఆర్ని ఒక ఫెయిల్ అయిన ముఖ్యమంత్రిగా చూపెట్టాలి, కేసీఆర్ని ఒక దోషిగా చూపెట్టాలని చెప్పేసి కాళేశ్వరం విషయంలో చాలా పెద్ద కుట్ర జరిగిందని చెప్పేసి కూడా తనకు చాలా అనుమానాలు ఉన్నాయి. అది బాంబు వేలొచ్చు, లేకపోతే ఇంకోటి వేలొచ్చు, లేకపోతే ఇంకో కారణాలు ఉన్నాయి. బట్ అవన్నీ కారణాలు తీయకుండా కేవలం కేసీఆర్ని దోషిగా చూపెట్టడానికి మాత్రమే అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2 కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ వస్తేనే మళ్ళీ కాళేశ్వరం బాగుపడుతుంది. ఎంతవరకు కాళేశ్వరాన్ని ముట్టుకోవడానికి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడడం లేదని చెప్పేసి చూస్తూనే అర్థమవుతుంది. ఇంకా రాష్ట్రానికి ఇంకో 3.5 ఏళ్ళు శని ఉంది. ఆ శని పోయిన తర్వాతనే కాళేశ్వరంకి మంచి రోజులు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి.